అందులో wealth has got four kind of shareholders. Number one shareholder, Danamu or Dharma. The second shareholder is fire, Agni. Third is thief, అంటే దొంగ, తిరుదన్. ఫోర్త్ గవర్నమెంట్. మనము సంపాదించినటువంటి సంపదలో నలుగురు భాగస్వాములు ఉంటారు. దాన ధర్మాలు చేయకపోతే అగ్గిపాలవి, అగ్గిపాలు కాకపోతే దొంగల పాలవి, దొంగల ఎవరి పాలు కాకపోతే గవర్నమెంట్ పాలవుతుంది. అందుకే ఈ బుగ్గారెడ్డి కాంప్లెక్స్లో, అంటే నేను ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు చూసినట్టున్నా, ఈ బుగ్గారెడ్డి గారికి, కీర్తి చేసిన బుగ్గారెడ్డి గారికి కులము, మతము, ప్రాంతము అనే భేదాభిప్రాయం ఉన్నట్టుగా నేను గమనించాను. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ రోజులలో అన్ని కులాలు, మతాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ వెనకటి పెద్ద మనుషులు ఏంటంటే సర్వజనుల సంరక్షణ కొరకే బతికి. కాబట్టి ఇప్పుడు మనోహర్ రెడ్డి గారి కుమారులు కూడా ఇద్దరు వైద్యులు, డాక్టర్లుగా కావడం కూడా మన నియోజకవర్గానికి గర్వకారణం. అందులో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నైపుణ్యత ఉందో దాన్ని ఆరోగ్య పరిరక్షణ కొరకు చేస్తున్నటువంటి కృషి అభిశంసనీయం. మనమందరం కూడా ఇలాంటి వ్యవస్థను ఇంకా అందరికి అందేటట్టు చూడాలి. ఒకవేళ డాక్టర్లే ఉచిత వైద్యం చేసి దానికి అవసరమైన మందులు వగైరా మనకు అందించినప్పుడు నీ స్థాయిలో నువ్వు కూడా గ్రామంలో, నీ కేరిలో, నీ వార్డులో సహాయం చేసే ప్రయత్నం జరగాలి. అంటే ఇదంతా కూడా ఏంటంటే పరోపకార బుద్ధి అంటారు. నీకు జ్ఞానోదయం కావాలంటే, ఇంటెలిజెన్స్ పెరగాలంటే ఒకరికి సహాయం చేయాలి. ఏ రకమైన సహాయం చేసినా అది జీవనోపాధికి కాదు, ఇతరులను ఉద్ధరించడానికి. కాబట్టి నేను అందుకే సంపద అనే దాంట్లో నలుగురు భాగస్వాములు అనే పాయింట్ చెప్పిన. మరి హెల్త్ కార్డు విషయం డాక్టర్ గారిని చెప్పమంట. నేనేమంటున్నంటే మన ఊరి వాళ్ళు, అందులో ఒక పేరున్న సంస్థలో ఉన్న వాళ్ళు, ఈ రకమైన స్త్రీలు, పురుషులు, బీదోడు అందరికి కూడా ఆరోగ్య పరిరక్షణ కొరకు చేస్తున్నటువంటి ఈ కృషిని మేము అభినందిస్తున్నాం. కానీ నువ్వు చెప్పు.